తీసుకుని తెనాలి రాముడు ఇంటికి వెళ్ళాక అక్కడి వంటకాల గురించి భార్యతో గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని వంకాయలను కోసుకురండి, నేను రుచి చూసి అది నిజమో కాదో తెలుసుకుంటాను. అరే ఏంటి నువ్వు? అది కుదరదు. దాన్ని కోసుకొస్తే దొంగతనంతో సమానమవుతుంది. దేవుడా, నా భర్త ఇంత స్వార్థపరుడా? సరే సరే, ఆ వంకాయల్ని నేను కోసి తీసుకొస్తానులే. నేను తిన్న వంకాయల్లోనే ఇవే చాలా రుచికరమైన వంకాయలు. మన బాబుని కూడా పిలవండి, వాడు దీనిని రుచి చూస్తాడు. లేదు లేదు, తను చిన్న పిల్లాడు. వంకాయలు కోసుకొచ్చిన విషయం అందరితోనూ చెప్తాడు. ఆ తర్వాత తెనాలి రాముడు కొంచెం నీళ్లు తీసుకుని తన మొహం మీద చల్లాడు. రాత్రి నువ్వు ఏం ఆహారం తిన్నావు? మహారాజా, నేను వంకాయ కూర తిన్నాను. తెనాలి రామా, నువ్వే వంకాయల్ని దొంగలించావు. రాజా, నేను బయట అరుగు మీద పడుకున్నాను. అప్పుడు వర్షం కూడా కురిసింది. మా నాన్న లోపలికి తీసుకువెళ్లారు. తన మాటలు విన్నాక ఆ చిన్న పిల్లాడు నిద్రమత్తులోనే ఉన్నాడని అందరూ